ఏప్రిల్ 20 అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున బంగారం కంటే విలువైనటువంటి ఈ 2 వస్తువులను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలు. ఆ వస్తువుల రూపంలో ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. ఎందుకంటే ఆ వస్తువులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. బంగారం కంటే కూడా ఎంతో విలువైనటువంటి వస్తువులుగా ఈ వస్తువులు మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో దొరికేటటువంటి ఈ 2 వస్తువులను మీరు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీరు కూడా కోటేశ్వరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. కటిక పేదవారైనా సరే ఈ వస్తువులను కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత కుబేరులుగా మారటం ఖాయం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ 2 వస్తువులు తెచ్చుకోండి. అయితే చాలామంది కూడా అక్షయ తృతీయ పండుగ 19వ తారీఖా లేదా 20వ తారీఖా అని చెప్పేసి చాలామందికి కూడా సందేహాలు ఉన్నాయి. కానీ మనకు అక్షయ తృతీయ వచ్చేటప్పటికి 20వ తారీఖే. ఎందుకంటే వైశాఖ మాసం ప్రారంభమైన తరువాత వైశాఖ మాసంలో 3వ రోజును మనం అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి మనకు 20వ తారీఖే అక్షయ తృతీయ పండుగ అనేది రావటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సందేహాలు అనేవి విడిచిపెట్టి 20వ తారీఖున అక్షయ తృతీయ పండుగను జరుపుకోండి. అంటే 19వ తారీఖు మనకు ప్రారంభమవుతుంది. ఇక్కడ నేను ఒకసారి క్లియర్గా టైమింగ్స్ చెప్తాను, వినండి. ఏప్రిల్ 19వ తేదీ అంటే ఆదివారం రోజున మధ్యాహ్నం 1:30 తదియ తిథి ప్రారంభమయ్యి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11 గంటల వరకు మనకు తదియ తిథి ఉంటుంది. అంటే ఏప్రిల్ 19 మరియు ఏప్రిల్ 20వ తేదీ ఈ 2 రోజుల పాటు అక్షయ తిథి పండుగను మామూలుగా అయితే జరుపుకోవచ్చు. కానీ ఉదయం తిథి మనకు ముఖ్యం కాబట్టి ఉదయం తిథి ప్రకారం చూసుకుంటే ఏప్రిల్ 20వ తేదీన మాత్రమే అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలి అని చెప్పేసి మనకు పండితులు ఘంటాపదంగా సూచిస్తున్నారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ పండుగను మనము ఏప్రిల్ 20వ తారీఖు అంటే వైశాఖ మాసం ప్రారంభమైనటువంటి 3వ రోజు ఏప్రిల్ 20 కాబట్టి, అలాగే మనకు ఉదయం తిథి కూడా మనకు ఏప్రిల్ 20వ తారీఖే ఉంది కాబట్టి సోమవారం ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలి 20వ తారీఖు అని చెప్పేసి మనకు పండితులైతే క్లియర్ చేయటం అనేది జరిగిందండి. కాబట్టి మరి ఈ అక్షయ తృతీయ అనగానే ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా బంగారం కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లకు వచ్చేటప్పటికి ఈ అక్షయ తృతీయ పండుగ అంటే చాలా చాలా ఇష్టము. పసిడి రాసుల పర్వదినంగా ఈ అక్షయ తృతీయను పరిగణిస్తూ ఉంటారు. తరిగిపోనిది అని అర్థం అక్షయ తృతీయ అంటే. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అంటారు. దీనికి అసలు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే తిథి వార నక్షత్రాలతో సంబంధం అనేది లేకుండా, దుర్ముహూర్తము రాహుకాలము వర్జ్యము యమగండంతో సంబంధం అనేది లేకుండా ఈ రోజున ఏ పూజ చేసినా ఏ దానం చేసినా ఏ ముఖ్యమైనటువంటి పని ప్రారంభించినా సరే అది అనంతమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తుంది. కాబట్టి ఈ పండుగకు అక్షయ తృతీయ అనేటటువంటి పేరు రావటం జరిగింది. ఈ రోజున గృహారంభం కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, లేదా కొత్త వ్యాపారాల ప్రారంభం కావచ్చు, అంటే బిజినెస్ లేదన్నా కొత్తగా స్టార్ట్ చేయటం కావచ్చు, లేదా ఏదైనా కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వటం కావచ్చు. ఇట్లా మీరు ఏ పని చేసుకోవటానికైనా సరే మంచి పనులు ఈరోజు మీరు టైంతో అంటే రాహుకాలము, దుర్ముహూర్తము, వర్జము ఇలాంటివి చూసుకోవాల్సిన పని లేదు. ఈ రోజున ఏ క్షణంలోనైనా సరే మీరు చక్కగా పనులనేవి మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే అందరూ కూడా బంగారము వెండి కొనాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇలా మనలో చాలామంది కూడా బంగారము వెండి వస్తువులు కొంటూ ఉంటారు. అయితే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనసులో బంగారము వెండి కొనాలని ఉన్నా కూడా ఇప్పుడున్న ధరల ప్రకారం కొనలేరన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు అంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్షయ తృతీయ వచ్చిందంటే బంగారం కొనాలి అని చెప్పేసి ఎక్కడా కూడా మనకు శాస్త్రాల్లో అయితే వివరించలేదు. ఈ రోజున బంగారం కొనలేని వారు
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ 2 వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకున్నా కూడా ఇక మీకు ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. ఎందుకంటే ఈ 2 వస్తువులు లక్ష్మీదేవికి అంత ప్రీతికరము. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ వస్తువుల్లో మీరు 2 వస్తువులు ఏవో ఒకటి మీ అవసరాన్ని బట్టి తెచ్చుకోండి సరిపోతుంది. మీకు శక్తి ఉంది, స్తోమత ఉంది అని అనుకున్న వాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు, వెండి కొనుక్కోవచ్చు. కాకపోతే ఎక్కువ మందికి అలా కొనలేని వాళ్ళు ఉంటారు. కొనాలని ఉన్నా కూడా కొనలేక చాలా అంటే బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే అప్పులు చేసి మరీ కొంటూ ఉంటారు. అలా అప్పు చేసి మీరు బంగారం కొనటం వలన తరువాత మళ్ళీ అది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా చాలా తక్కువ ఖర్చులో మీ అందరికీ అందుబాటులో దొరికేటటువంటి ఈ వస్తువులను కొనుక్కొని తెచ్చుకోండి. ఇక మీరు బంగారాన్ని కొన్నట్లేనమాట. అంత విలువైనటువంటివి ఈ వస్తువులు. ఇక వీటితో పాటుగా అంటే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, అలాగే పూజలో అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి, ఇలా అక్షయ తృతీయ పండుగకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ఈ వీడియోలో వివరంగా చెప్పబడతాయి. కాబట్టి ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. అలాగే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మరి ఈ అక్షయ తృతీయ రోజున కొనాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది వచ్చేటప్పటికి ఉప్పు ప్యాకెట్. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఈ ఉప్పు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని అంటే రాక్ సాల్ట్ అంటారు, గల్లులుప్పు అంటారు. మెత్తటి సాల్ట్ కాకుండా ఈ ఉప్పు రాళ్ళ ప్యాకెట్ని ఒకటి కొనుక్కొచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఇలా ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొనుక్కొని తీసుకొచ్చుకుంటారో ఆ ఉప్పు ప్యాకెట్ రూపంలో లక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఉప్పునే లక్ష్మీదేవిగా, లక్ష్మీదేవిని ఉప్పుగా భావిస్తూ ఉంటారు. సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు అనేది పుట్టింది కాబట్టి ఈ ఉప్పు అనేది మన జీవితాల్లో ఉన్నటువంటి చెడును, నష్టాలని, నరదిష్టిని అన్నింటినీ కూడా తొలగించి మనకు ఐశ్వర్యాన్ని, సంపదను తెచ్చిపెడుతుందనమాట. కాబట్టి ఒక్క 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని మీరు తీసుకొచ్చుకోండి. ఆ రూపంలో మీకు విపరీతంగా కలిసి వస్తుంది. అలా తెచ్చుకున్న తర్వాత మీరు పూజ చేసినప్పుడు పూజ గదిలో కాసేపు పెట్టుకొని తర్వాత మీరు వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు. అలాగే ఒక గాజు బౌల్లో కానీ, మట్టి బౌల్లో కానీ ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని దాని మీద చిటికెడంత పసుపు, కుంకుమ, అలాగే ఒక 5 రూపాయల బిళ్ళను కూడా ఉంచేసి మీరు పూజ చేసుకున్నప్పుడు పూజ దగ్గర పెట్టుకోండి. ఇలా పసుపు, కుంకుమ, 5 రూపాయల బిళ్ళను మనం ఉప్పు మీద పెట్టడం వల్ల ఏంటంటే 5 అంటే అదృష్ట సంఖ్య. 5 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. ఇలా 5 రూపాయల బిళ్ళను పెట్టి మీరు పూజ చేసినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఎంత అప్పు ఉన్నా, ఎంత సమస్య ఉన్నా డబ్బు పరంగా అవన్నింటినీ కూడా పూర్తిగా ఈ పరిహారం అనేది తీసేస్తుందనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది కూడా చేసుకోండి. ఆ బౌల్‌ను రాత్రంతా కూడా మీ ఇంటి పూజ గదిలో కావచ్చు, లేదా వేరే గదిలోనైనా సరే ఈశాన్యం దిక్కున ఉంచేసేసి మరుసటి రోజున ఉదయం వచ్చేటప్పటికి ఆ ఉప్పు, పసుపు, కుంకుమలనేమో ఏదైనా పారే నీళ్ళల్లో పడేసేసి ఈ 5 రూపాయల బిళ్ళ ఏదైతే ఉందో ఆ 5 రూపాయల బిళ్ళను మాత్రం తీసుకొని మీ పర్సులో కానీ లేదా మీ బీరువాలో కానీ కడగకుండా పెట్టుకోండి. కడిగితే అందులో ఉన్న పవర్ అంతా కూడా దిగిపోతుంది. మనము అంటే లక్ష్మీదేవి పూజ దగ్గర కాసేపు ఉంచి తర్వాత మనం ఇంటి ఈశాన్యంలో కూడా ఉంచాం కాబట్టి ఈ 5 రూపాయల బిళ్ళకి ఏంటంటే ధనాకర్షణ శక్తి అనేది బాగా పెరుగుతుంది. దాన్ని బీరువాలో మనం పెట్టుకోవటం వలన మనం బంగారం కొనుక్కొచ్చుకోవటానికి కానీ లేదా డబ్బు పరంగా 4 దిక్కుల నుంచి కలిసి రావటానికి కానీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి కానీ 5 రూపాయల బిళ్ళ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక కొనుక్కొచ్చుకోవాల్సిన వస్తువుల్లో రెండో వస్తువు వచ్చేటప్పటికి గోమతి చక్రాలన్నమాట. గోమతి చక్రాలు అనేవి ఇవి ఎంతో పవిత్రమైనవి. మీరు గోమతి చక్రాలను రేపు అక్షయ తృతీయ రోజున కొనుక్కొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజించడం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఎందుకంటే గోమతి చక్రాలంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపాలుగా భావించవచ్చు. వీటిని తెచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి ధనియాలు. ధనియాలు అంటే లక్ష్మీదేవి రూపాలు. ధనియాలు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా మీరు
మీరు ధనియాలను కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవటం వలన బంగారాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్లే. మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా తెచ్చేసి చక్కగా లక్ష్మీదేవి ముందల పూజ దగ్గర కాసేపు పెట్టేసి ఈ ధనియాలను ఒక ఎర్రటి వస్త్రంలో ఒక గుప్పెడు ధనియాలను పోసి దాని మీద చిటికెడంత పసుపు కుంకుమ వేసేసి పూజ దగ్గర కాసేపు ఉంచిన తర్వాత ఆ మూటను మీరు మీ బీరువాలో పెట్టుకుంటే మీకు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయన్నమాట. అంటే మీరు బంగారం కొనుక్కోలేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బంగారం కొనుక్కునేటటువంటి ఆ దారులు ఈ ధనియాలు తెస్తాయి. అలాగే తాకట్టులో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకునే శక్తి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ధనియాలను కూడా కొనుక్కొచ్చుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేటప్పటికి తామర గింజలు. తామర గింజలు అనంటే ఇవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము. తామర గింజల మాలను కూడా లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి తామర పువ్వులో నుంచే ఉద్భవించింది. ఇలా తామర పువ్వులతో కూడా మీరు ఈ రోజున ఆ తల్లికి పూజించవచ్చు. ఇవి కూడా మనకు పూజా స్టోర్స్లో దొరుకుతాయి. కాబట్టి తామర గింజలను తీసుకొచ్చుకొని మీరు పూజ చేసినప్పుడు పూజ దగ్గర అట్లా ఉంచడం వలన మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది. ఇవి బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి. తర్వాత పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములు అంటే ఎంతో పవిత్రమైనవి, ఎంతో శక్తివంతమైనవి. మీరు లక్ష్మీదేవికి పూజించేటప్పుడు ఆ తల్లికి పసుపు కొమ్ములతో పూజ చేయటం వలన అంటే 3 లేదా 5 పసుపు కొమ్ములను ఆ తల్లి పాదాల దగ్గర ఉంచి పూజించటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే పసుపు కొమ్ములు అంటే మంగళకరమైనవి, శుభప్రదమైనవి. మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సంపదను కూడా ఇవి ఆకర్షిస్తాయి. తరువాత దక్షిణావృత శంఖము. ఈ దక్షిణావృత శంఖము ఎంతో శక్తివంతమైనది. దక్షిణావృత శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుల్లాగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ దక్షిణావృత శంఖాన్ని మీరు తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజించుకోవటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు, అంటే వాస్తు సమస్యలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక తరువాత వస్తువు తాబేలు బొమ్మ. ఈ తాబేలు బొమ్మను గనక ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఇంటికి కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంటారో వాళ్ళ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తాబేలును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఇలా తాబేలు బొమ్మను తీసుకొచ్చుకొని మీరు మీ పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తల్లి స్థిర నివాసం ఉన్నట్లే. ఇక మీరు కోట్ల రూపాయలను కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్లే. చక్కగా తాబేలు బొమ్మ అంత పవిత్రమైనది. తెచ్చుకొని అందులో నీళ్లు పోసి మీరు పూజ గదిలో పెట్టండి. మీకు బాగా కలిసి వస్తుంది. ఇక తరువాత నెమల ఈకలు. ఈ నెమల ఈకలు అనేవి చాలా శక్తివంతమైనవి. మీ మీద, మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టిని, అలాగే దిష్టి దోషాలను ఇలాంటి వాటన్నింటినీ కూడా తొలగించి మీ యొక్క మనసుకు శాంతిని కలిగిస్తాయి. వీటిని చూసినప్పుడు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక పాజిటివ్, నెగిటివ్ అంతా కూడా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కలుగుతాయి. కాబట్టి ఈ నెమలి ఈకలను తెచ్చుకోండి. నరదిష్టిని కూడా ఇవి త్వరగా తొలగిస్తాయి. ఇక తరువాత మట్టి కుండ. ఈ మట్టి కుండను ఈ అక్షయ తృతీయ రోజున తీసుకొచ్చుకుంటే మీ యొక్క సొంతింటి కల అనేది నెరవేరుతుందన్నమాట. మట్టి కుండ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఇలా మట్టి కుండను తెచ్చుకొని చక్కగా మనకి ఎండాకాలం కూడా మొదలైంది కాబట్టి అందులో నీటిని పోసుకొని చల్లటి నీటిని తాగొచ్చు. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మట్టి కుండలో నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా సొంతింటి కల ఎవరికైతే ఉంటుందో ఆ సొంతింటి కల అనేది నెరవేరుతుంది. మీకు కావాలంటే చలివేంద్రంలాగా అంటే బయట కూడా ఇట్లా మట్టి కుండలు నీళ్లు నింపేసేసి బయట పెట్టి అట్లాగైనా జనం తాగేటట్లుగా అలా కూడా పెట్టొచ్చండి. అలా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక తరువాత వచ్చేటప్పటికి ఆవు దూడ కలిసినటువంటి బొమ్మ. ఆవు దూడ కలిసినటువంటి బొమ్మను మీరు ఈ అక్షయ తృతీయ రోజున ఇంటికి తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజించుకుంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మనకు గోమాత ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. 33 కోట్ల మంది దేవతలను మీరు పూజించినట్లే మీకు 33 కోట్ల మంది దేవతల యొక్క ఆశీస్సులు అనేవి లభించినట్లే మీకు ఇలా ఆవు దూడ బొమ్మను తెచ్చుకొని పూజించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ యొక్క వంశాభివృద్ధి అనేది కలుగుతుందన్నమాట. ఇక తరువాత చీపురు. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత చీపురును పడేసేసి ఈ రోజున కొత్త చీపురును కొనుక్కొచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున చీపురును మీరు ఇంటికి కొనుక్కొచ్చుకుంటే మీకు విపరీతంగా కలిసి వస్తుంది. చీపురు రూపంలో కూడా మనకు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి చీపురుని కాళ్ళతో తొక్కకూడదంటారు. చీపురుని ఎప్పుడు కూడా పనుకోబెట్టుకొని ఉంచుకోవాలి, నుంచోబెట్టకూడదు. ఇది గుర్తుంచుకోండి.
ఇలా అక్షయ తృతీయ రోజున కొత్త చీపురును గనక కొనుక్కొచ్చుకుంటే మీకు అంటే పుల్లల చీపిరి కావచ్చు, కుంచి చీపిరి కావచ్చు, ఇట్లా ఏ చీపురు అయినా సరే ఒక చీపురును మీరు ఇంటికి కొనుక్కొచ్చుకుంటే అక్షయ తృతీయ రోజున ఆ రూపంలో ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే చీపురు ఇంటిని శుద్ధి చేసేటటువంటి ఒక వస్తువు. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి చెడునంతా కూడా ఊడ్చి మనకు మంచిని తెచ్చిపెడుతుంది చీపురు. కాబట్టి ఈ రోజున చక్కగా ఇంటికి ఒక చీపురు కట్టను కూడా మీరు కొనుక్కొచ్చుకోవచ్చు. అలాగే ఇక ఒక కొబ్బరికాయను కూడా మీరు ఇంటికి కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈ రోజున ఒక కొబ్బరికాయను తీసుకొచ్చుకొని లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసి ఆ కొబ్బరికాయను లక్ష్మీదేవి ముందర పగలగొట్టండి. ఇలా చేయటం వలన విపరీతమైనటువంటి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా కొబ్బరికాయను కూడా కొనుక్కొచ్చుకోండి. అయితే ఇక్కడ మనం చెప్పినటువంటి అన్ని వస్తువులు కొనుక్కొచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. వీటిట్లో మీ యొక్క అవసరాన్ని బట్టి ఏదైనా 2 వస్తువులను కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే చాలన్నమాట. లేదు మాకు అన్నీ అవసరమే అని అనుకుంటే మీ యొక్క అవసరాన్ని బట్టి అన్ని వస్తువులు కూడా మీరు కొనుక్కొచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ వస్తువులన్నీ కూడా చాలా విలువైనటువంటివి, పవిత్రమైనటువంటి వస్తువులు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఇలా ఈ అక్షయ తృతీయ రోజున మనం చెప్పుకున్నటువంటి వస్తువుల్లో ఏదైనా 2 వస్తువులను తీసుకొచ్చుకొని అయినా సరే ఇట్లా మీరు మీ పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర పెట్టి మీరు పూజించుకొని తర్వాత వాటిని మీరు వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు, నిత్యావసర వస్తువుల్లో వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు, ఎంతో పవిత్రమైనటువంటి వస్తువులు. వీటిని తెచ్చుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ వస్తువులు అంత శక్తివంతమైనవి కాబట్టి చక్కగా మీ అవసరాన్ని బట్టి ఏదైనా 2 వస్తువులను మీరు కొనుక్కొచ్చుకోండి. ఇంకా ఈ అక్షయ తృతీయకు ఉన్నటువంటి గొప్ప విశేషం తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఇదే రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నటువంటి రోజు. అలాగే శివుడు కుబేరుడిని ధనవంతుడిగా దీవించినటువంటి రోజు కూడా ఇదే రోజు అనమాట. ఈ కొంతమంది ఏంటంటే పూజలు చేయలేము, బంగారము కొనుక్కోలేము, అసలు మాకు ఆ శక్తి లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా మీరు పూజలు చేసినా చేయలేకపోయినా, బంగారం కొనలేకపోయినా, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చేయటానికి మాకు శక్తి లేదు, ఏదైనా మేము దూరంగా ఉన్నాము, బిజీగా ఉంటాము అని అనుకున్న వాళ్ళు మీరేంటంటే మీకు పూజలు చేసినంత ప్రతిఫలం కలగాలంటే ఈ రోజున కనీసం ఒక్క పూటైన ఉపవాసం ఉండండి. ఉపవాసం పగలంతా ఉండి రాత్రికి పాలు పండ్లు సాత్విక ఆహారం తీసుకోవటం వలన మీరు పూజలు చేసిన దానికన్నా కూడా రెట్టింపు ఫలితం అనేది ఈ రోజున ఒక్క పూట ఉపవాసం చేయటం వలన వస్తుందన్నమాట. కాబట్టి ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పూజ చేసినప్పుడు తప్పనిసరిగా కనకదార స్తోత్రాన్ని చదవండి. ఎందుకంటే కనకదార స్తోత్రాన్ని ఈరోజు ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట్లో కనక వర్షం కురుస్తుందన్నమాట. ఈ అక్షయ తృతీయ రోజునే కనకదార స్తోత్రం పుట్టిందని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఒక పేద బ్రాహ్మణ స్త్రీ తన దగ్గర దానం చేయటానికి ఏమీ లేనప్పుడు ఒక ఉసిరికాయను దానం చేసినప్పుడు ఒక్క ఉసిరికాయను తాను దానం చేసి తను ఇంటికి వెళ్ళి చక్కగా పూజ చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతగానో మురిసిపోయి ఆ పేద బ్రాహ్మణ స్త్రీకి బంగారు ఉసిరికాయలను ప్రసాదించినటువంటి రోజు అనమాట. అంటే ఆ పేద బ్రాహ్మణ కనకదార స్తోత్రాన్ని చదివి లక్ష్మీదేవిని పూజించటం వల్లనే ఆమె దానం చేసినటువంటి ఆ ఉసిరికాయ బంగారు ఉసిరికాయలుగా మారినాయి అనమాట. అంత శక్తివంతమైనది కనకదార స్తోత్రము. అలాగే ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు పసుపును కానీ లేదా ఒక పాల చుక్కను కానీ లేదా మనకు ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఉసిరికాయని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉసిరికాయలనైనా లేదా కొంచెం ఉసిరి ఆకులనైనా ఇలా ఏదైనా సరే ఏదో ఒకటి మీరు మనం చెప్పిన వాటిలో వేసుకొని స్నానం గనక చేసినట్లయితే ఈ అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. మీ జాతక దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్తో పాటుగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు బంగారాన్నే కాదు, మీరు ఏదైనా సరే సాధించగలిగినటువంటి అదృష్టం అనేది మీరు చక్కగా ఈ స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన కలుగుతుంది. ఎందుకంటే స్నానం అనేది మన శరీరం మీద ఉన్నటువంటి మురికిని మాత్రమే కాదు, మనకున్నటువంటి అంతా చెడును కూడా కడిగేస్తుంది అనమాట. మనం స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన ఆ నీరు ఏంటంటే పవిత్రంగా శక్తివంతంగా మారుతుంది, మీ దేహం వజ్రంగా మారుతుంది అనమాట. బాగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి.
ఇక స్నానం చేసిన తర్వాత ఈ రోజున బంగారు రంగులో ఉన్నటువంటి వస్త్రాలు కానీ, లేదా ఆరెంజ్ కలర్లో ఉన్న వస్త్రాలు కానీ, లేదా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దుస్తులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ధరించడం వలన ఈ అక్షయ తృతీయ రోజున మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రంగులు ఏంటంటే మీ యొక్క అదృష్టాన్ని, మీ యొక్క భర్త సంపాదనను కూడా ఇంకా రెట్టింపు చేస్తాయన్నమాట. ఇలా చేసి ఇంటి ఇల్లాలు అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని, మెడలో నల్లపూసలు, చేతులకు మట్టి గాజులు, తల్లో పువ్వులు పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని చక్కగా మీరు లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క భర్త సంపాదన పెరుగుతుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవిని పూజించి కుబేరుడు ఇదే రోజున ధనవంతుడిగా మారాడు కాబట్టి మీరు ధనవంతులుగా మారుతారు. అలాగే గడపలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరణ చేసుకుంటే మీకు ఇంకా మీ యొక్క అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. ఈ రోజున మీ యొక్క పూజ గదిలో అక్షయ పాత్రను పెట్టి గనక లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అక్షయ పాత్రను ఎలా తయారు చేయాలంటే ముందుగా ఒక చిన్న రాగి చెంబును తీసుకోండి, లేదా ఒక చిన్న మట్టి పాత్రనైనా తీసుకోవచ్చు. అంటే చిన్న మట్టి కుండలు ఉంటాయి కదా, అలాంటి ఒక చిన్న మట్టి కుండను తీసుకోండి. ఈ రాగి చెంబుకు కానీ లేదా మట్టి కుండకు కానీ చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ చెంబు అడుగు భాగాన ఏంటంటే బియ్యం పోసి దానిపైన కొన్ని నవధాన్యాలను కూడా చక్కగా వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక రూపాయి బిళ్ళను కూడా పెట్టుకోండి. అలాగే ఒక పీటను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన ఈ అక్షయ పాత్రను పెట్టి చక్కగా లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో కానీ తామర పుష్పాలతో కానీ అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఇలా ఏప్రిల్ 20వ తేదీ అంటే సోమవారం రోజున మనకు ఉదయం 11 గంటల వరకు ఈ అక్షయ తృతీయ గడియలు ఉన్నాయి కాబట్టి మీరు 11 లోపు ఇంట్లో గనక పూజ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున ఇంట్లో తప్పకుండా పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగిస్తే సిరి సంపదలు మీ ఇంట పొంగి పొర్లుతాయి. అలాగే పాలు పొంగించి వాటితో నైవేద్యం కూడా తయారు చేసుకొని అంటే పాయసాన్ని కానీ పొంగల్ని కానీ తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి యొక్క ఆదాయం పెరుగుతుంది. మీ భర్తకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇలా పూజ గదిలో అక్షయ పాత్రను పెట్టేసేసి గనక మీరు దీపారాధన చేస్తే మీరు ఎప్పుడూ కూడా ఊహించనంత సంపదను, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంతటి శక్తి అనేది ఈ అక్షయ తృతీయ పూజకు ఉంటుంది. ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం కలగాలంటే ఈ రోజున పసుపు కలిపినటువంటి అక్షంతలతో గనక మీరు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా అక్షంతలతో లక్ష్మీదేవిని పూజిస్తూ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రాన్ని కానీ చదువుతూ చక్కగా పాలతో చేసినటువంటి ఈ పాయసాన్ని మీరు నైవేద్యంగా సమర్పించి అంటే ఉదయం ఏంటంటే ఈ అక్షంతలతో పూజ చేస్తారు. సాయంత్రము ఇదే అక్షంతలను చక్కగా కడిగి వాటితో పొంగల్ అనేది తయారు చేసి 3 లేదా 5 మీరు నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఏది ఈ మనం పూజ చేసినటువంటి పసుపు కలిపినటువంటి అక్షంతలతో మీరు సాయంత్రం పూట పొంగల్ చేయాలి. మామూలుగా అయితే విష్ణుమూర్తికి అక్షంతలతో పూజ అనేది చేయకూడదు. కానీ ఈ అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా చక్కగా ఇలా అక్షంతలతో పూజ అనేది చేసి ఇలా సాయంత్రం పూట వాటిని పొంగల్ చేసి మీరు నైవేద్యంగా తీసుకొని 3 లేదా 5 ముత్తైదువులకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా ఈ రోజుకు మరో విశిష్టత కూడా ఉంది. ఈ రోజున వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి చందనోత్సవాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే చందనాన్ని స్వామి వారికి సమర్పించే ముందల అలాగే తరువాత దానికి మధ్యలో మనకేంటంటే స్వామివారి యొక్క నిజరూప దర్శనం అనేది ఉంటుందన్నమాట. అలా నిజరూప దర్శనాన్ని చేసుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. మన జాతకంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. దీనికోసం ఎంతమంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మనకు సోమవారం ఈరోజు కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం చేసేసి మీరు అక్కడ పూజ చేసుకొని శివుడి దగ్గర మనకేంటంటే నారికేల దీపాన్ని అయినా కూడా వెలిగించవచ్చు అనమాట. ఎందుకంటే సోమవారంతో కూడా కలిసి రావటం చాలా గొప్ప విశేషము. ఇలాగా శివలింగానికి అభిషేకం చేసి మీరు ఇలాగా శివుడి ముందల చక్కగా నారికేల దీపాన్ని గనక వెలిగించినట్లయితే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. మీ జాతక దోషాలు అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. శివపార్వతుల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి. అయితే ఈ రోజున
పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు. ఈ రోజున అల్యూమినియం వస్తువులు కానీ లేదా స్టీలు, ప్లాస్టిక్ వస్తువులు కానీ పొరపాటున కూడా కొనకూడదు. అలాగే ఈ రోజున నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. మనకు 19, 22 రోజులు మనకు అక్షయ తృతీయ పండుగ గడియలు ఉన్నాయి కాబట్టి 19వ తారీఖు ఆదివారం వచ్చింది. అలాగే 20వ తారీఖు సోమవారం. ఈ 2 రోజులు కూడా నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు, తినకూడదు. నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. మగవాళ్ళు గడ్డం చేసుకోవటము, జుట్టు విరబోసుకోవటము, తలకు నూనె రాసుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, క్రాఫులు చేపించుకోవటం ఇలాంటి పొరపాట్లు అనేవి కూడా చేయకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు కూడా వేసుకోకూడదు. ఇలాంటి పొరపాట్లు చేస్తే మాత్రం మీరు లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీకు లేనిపోని దరిద్రాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. అలాగే ఈ రోజున తప్పకుండా దానాలు అనేవి ఖచ్చితంగా చేయాలి. ఈ రోజున చేసే దానాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఈ రోజున జలదానం చేస్తే చాలా మంచిది. జలదానం చేస్తే అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితము. అలాగే అన్నదానం చేసినా కూడా ఎంతో మంచిది. ఇలా అన్నదానం చేస్తే సమస్త దేవతలను పూజించినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే బియ్యాన్ని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్య ఫలితం. అలాగే మామిడికాయలు దానం చేస్తే పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే మీ జాతకంలో అవన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యం అనేది కలుగుతుంది. మీకు ఉన్నటువంటి మీ జాతకంలో ఈ మృత్యు దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే విసనకర్రను కానీ మనకెందుకంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి విసనకర్ర కావచ్చు, గొడుగులు కావచ్చు, చెప్పులు కావచ్చు, ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి మీరు దానం చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీకు ఈ అక్షయ తృతీయ రోజున మీరు బంగారం కొన్నదానికన్నా కూడా ఎక్కువ అన్నమాట ఈ దానాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అలాగే వస్త్రదానం చేసినా కూడా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఈ వస్త్రదానం చేస్తే కనుక ఈ రోజున మీరు వచ్చే జన్మలో అపర కుబేరులుగా పుట్టే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే బాగా సంపద కలిగినటువంటి ఇంట్లో పుడతారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా వస్త్రదానం కూడా చేయవచ్చు. ఇలా ముందు అక్షయ తృతీయ అంటే బంగారం కొనటం కన్నా కూడా దానం చేయటం అనేది ఈ రోజున మన శక్తికి తగ్గట్లుగా చాలా చాలా మంచిది. ఇలాంటి నియమాలు పాటిస్తూ ఈ అక్షయ తృతీయ పండుగను కనుక జరుపుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. ఈ అక్షయ తృతీయ రోజున ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ సమయంలో పూజ చేయాలి, ఎలా పూజించాలి, ఏ టైంలో పూజించాలి, అసలు మనకి ఈ పండుగ 19వ తారీఖు 20వ తారీఖు ఇలా ఈ రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏం తినకూడదు, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, అలాగే ఏ వస్తువులను కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే మీరు బంగారం కొనుక్కున్నా కూడా దానికన్నా కూడా విలువైనటువంటి వస్తువులు ఏంటి ఇవన్నీ కూడా మన వీడియోలో క్లియర్గా చెప్పామన్నమాట. కాబట్టి చక్కగా మీకు వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు కావలసినటువంటి విలువైన సమాచారం అంతా దొరుకుతుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఎక్కడా కూడా లేదు. కాబట్టి వీడియోను పూర్తిగా వినండి. అలాగే ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ కుబేరాయ నమః అనేటటువంటి కామెంట్ చేయటం వలన మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. కాబట్టి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.